మాస్కులు, హ్యాండ్ గ్లౌజెస్ లేకుండా ఈ ఆవు దగ్గరికి అయితే వెళ్ళలేము. విపరీతమైన స్మెల్ నిజంగా. ఈ బాబు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాము, అంత దారుణంగా వస్తుంది. ఇదిగోండి ఇది పెట్టి చేసాం కానీ సర్జరీ అయితే కష్టం అన్నారు డాక్టర్స్. ఎందుకంటే దాని కంటి బయటికి రావడం, మన భీమవరం సైడ్ అయితే అంత ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ఏమన్నా చెయ్యాలంటే గన్నవరం హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో మాత్రమే వీటికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది బీసీజీ అని హోమన్స్ది, దీనికి కూడా వర్క్ చేస్తుందంట. ఏమైనా అవకాశం అంటే ఇవి 2 డోసులు ఇస్తే మ్యాక్సిమం కంటి లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. మరి చూడాలి చేసి దీనికి రెండు మెథడ్స్ అండి ఇప్పుడు మనం చేయబోయేది. ఒకటి క్రయోథెరపీ, అంటే లిక్విడ్ నైట్రోజన్ దాని మీద వేస్తాం, వేసి అది షింక్ అయ్యేలా చేస్తాం. ఆపరేషన్ అనేది మన కాంటెక్స్ట్ లో లేదు కాబట్టి మనం క్రయోథెరపీ చేసి దానికి మీరు తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తాం. అది నేను ఒక రీసెర్చ్ ఆర్టికల్ లో నేను రిఫర్ చేయడం జరిగింది. నైట్ అంతా అదే పని మీద ఉన్నాను. 0 అనుకుంటే 14వ రోజు, 35వ రోజు, 56వ రోజు ట్యూమర్ మొత్తం అక్కడక్కడ కొంచెం చేయాలన్నమాట. చేస్తే దీని ఏమైందంటే మనకి రిజల్ట్స్ ఏంటంటే నాలుగోసారి ఇంజెక్షన్ చేసేటప్పటికి చాలా వరకు 100% చాలా వరకు తగ్గిందని చెప్పేసి మనకి రిజల్ట్స్ ఉన్నాయి. సో చిన్న ఆర్నమెంట్ ఉంటుందండి దానికి అసలు రే ఆ చోమరు తగ్గడానికి బీసీజీ వ్యాక్సిన్ ఆ చోమరు మీదే చేయడం అయితే జరుగుతుంది. అది చేస్తే కనుక ఇంప్రూవ్ ఉంటుందంట. 10 డేస్కి 1 డే, 15 డేస్కి ఒకసారి, 56 రోజులకి ఒకసారి చేయాలంట అవి.